UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బట్ ఇదే ఆ హౌస్లో అలా చెప్తే చాలా నెగిటివ్ అవుతుందని అంటే కొంతమందికి ఇప్పుడు ఐ మీన్ ప్రతి వీక్ నామినేషన్స్ అవ్వచ్చు, చిన్న చిన్న సిల్లీ రీజన్స్ నామినేషన్ చేసి మనం చూసాం. సో అదే అలాంటివి నెగిటివ్ అవుతాయి అనుకోవచ్చా? ఇంకా వాళ్ళ ప్లే అది. ఇంకా వాళ్ళు ఇప్పుడు నేనైతే ఇలా ఇంతే బస్, నేను ఇంతే ఉంటే చెప్తా, లేదని లేదు. అది మీరు ఎలా నామినేషన్ లో దాన్ని రీజన్ గా వాడతారా ఇలా ఇంకో చోట వాడతారా అది మీ ఇష్టం. జనాలు చూస్తారు కదా, వాళ్ళు 70-80 కెమెరాలు ఉంటాయి, చూస్తారు కదా, కనిపిస్తుంది కదా. సో నిఖిల్ ఇండివిజువల్ గా ఆడతారా, గ్రూప్ అనేది క్రియేట్ అవుతుందా? తెలియదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరితో ఎలా బాండింగ్ వస్తుందో తెలియదు, ఎంత ఫ్రెండ్స్ అవుతాం, ఎంత ఫ్రెండ్షిప్ బాండింగ్ వస్తుందో ఏం తెలియదు, డిపెండ్స్. బట్ ఆబ్వియస్లీ వచ్చే కంటెస్టెంట్ అంతా ఇండివిజువల్ గేమ్ ఆడతారు. అవును, సో మనం చెప్పలేము. ఎమోషన్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ అవర్ లిమిట్స్. ఒక్కొక్కసారి కనెక్ట్ అయిపోద్ది. మనం ఒక బ్రదర్ ఒక ఫ్రెండ్ అయ్యామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను అడగకుండా నా కోసం ఏదైనా చేసేస్తే నేను ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతా. అవును, సో అప్పుడు నేను చేసేస్తా. ఇంకా మనం గేమ్ పోతే పర్లేదు, నువ్వు బాగుండాలనే ఒక ఫ్రెండ్స్, అది అబ్బాయిలకి ఒక ఫ్రెండ్షిప్ ఉంటే అది వచ్చేస్తే ఎవరేం చేయలేరు, ఎవరు ఆపలేరు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఏదైనా నిర్మాణంగా చెప్పేస్తానన్నారు. సో కొన్ని సందర్భాల్లో అది చాలా నెగిటివ్ అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ రాంగ్ అయిపోతుంది. రియాలిటీ షో కదండి, మరీ అంత ఉండకపోతే ఇప్పుడు మీరు తప్పు చేశారు, అయ్య బాబు ఇలా కాదు నాన్న, ఇలా తప్పు చేసావు అలా చెప్పలేదు నేను. నువ్వు తప్పు చేసావు బస్. అక్కడ అంత టైం ఉండదు, ఎందుకంటే ఎవ్రీ వీక్ నామినేషన్ ఉంటుంది, ఎవ్రీ డే కౌంట్స్ అవుద్ది కదా. మనం మండే టు ఫ్రైడే ఏం ఆడతావు, సాటర్డే సండే పడిద్ది. అవునా, పడిద్ది, అది దెబ్బ పడిద్ది. నాకు కానీ ఇంకో వేరే కంటెస్టెంట్ నేను తప్పు చేస్తే నేను ఖచ్చితంగా తలదించి సారీ చెప్తా. నాది లేదంటే నాకు ఖచ్చితంగా తలదించే ప్రసక్తి లేదు. ఇంత ముందు కంటెస్టెంట్లు చూసుకుంటే కొంతమంది వెళ్లే ముందు బయటకు మళ్ళీ కలిసి మాట్లాడుకునే వాళ్ళు, ఇలా వెళ్లే వాళ్ళని లాస్ట్ సీజన్ వరకు వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే మేము లాస్ట్ టైం మిమ్మల్ని మాట్లాడిన వరకు తెలియదు మీకు ఎవరెవరు వెళ్తున్నారు అని కూడా. సో ఇప్పటికీ మీకు టోటల్ తెలియదు, ఎవరు ముగ్గురే తెలుసు. అది బయట వేరే వాళ్ళు చెప్తారు కాబట్టి తెలుసు, ఇంకా పర్టికులర్ గా తెలియదు నాకు. సో అంటే ఏంటి తెలుసుకుందామని క్యూరియాసిటీ లేదా? ఎందుకంటే ఇప్పుడు నేను తెలుసుకున్న ఏం చేస్తా మ్యాక్స్ టు మ్యాక్స్, అరే వీళ్ళు వస్తున్నారు, వీళ్ళ మీద ఏం చేయొచ్చు, నాకెందుకు, నా గేమ్ మీద నాకు కాన్సన్ట్రేట్ చేయాలి, నా దారి ఏముందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బేసిక్లీ ఇప్పుడు నువ్వు ఎలా ఆడుతావు అది నీతో ఆడితేనే తెలిసిద్ది. నీ గురించి వెనకాల నుంచి రీసెర్చ్ చేస్తే తెలియదు కదా బేసిక్లీ. ఇప్పుడు ఆయన గురించి నేను ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది వాళ్ళు నాకెందుకు, వచ్చినప్పుడు కలుస్తాం తెలుస్తుంది, ఇక్కడ తీసుకుందాం. రైట్. ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాలో అండ్ ప్రతి ఒక్క షోలో కూడా మిమ్మల్ని కావ్య గారిని ఎక్కువగా సుధీర్ని రష్మిని ఎంత హైప్ చేశారో తెలియదు కానీ దానికి మించింది మీకు మీ బుల్లితెర మీద మాకు కనిపించింది. ఏంటండి మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటి? మంచి ఫ్రెండ్షిప్ మనది. అంటే అది చాలా మంది చాలా రకాలు తీసుకున్నారు కానీ వీ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్ బాండ్. సో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది బాండింగ్ వచ్చిందంటే అది ఎవరి మధ్యనైనా స్ట్రాంగ్ అయిపోద్దండి. సో మీ మధ్యన కూడా ఒక బాండింగ్ అయితే క్రియేట్ అయింది. బట్ కొన్ని షోల్లో అది అంటే ఒక లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు అలా వెళ్ళేది కదా. సో దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మేమైతే ఎక్కడ చెప్పలేదు, మనం అంతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని మేము ఫ్రెండ్స్ అనే ఉన్నాం, ఫ్రెండ్స్ గానే ఉన్నాం. ఇంకా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి ఇంకా అది జరిగింది తప్ప దాంట్లో ఏం లేదు. కోఇన్సిడెంట్. ఇప్పుడు సీరియల్లో కొంచెం మంచిగా యాక్ట్ చేస్తే ఓ ఏంద్ర లవర్స్ వీళ్ళు అనుకుని ఫిక్స్ అవుతారు, బికాస్ కెమిస్ట్రీ బాండింగ్స్ అలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో బాండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అయితే మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఎలాగైనా మనం తమాషా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూసే వాళ్ళకి కెమెరాలో మనం చేసేవాళ్ళు మన సరౌండింగ్ టీమ్ తెలుసు కాబట్టి, కానీ ఆడియన్స్ తెలీదు మనం ఎలా ఉంటాం ఏంటి అనేది. దట్స్ ఓకే, దే ఆర్ ఇన్నోసెన్స్. దట్స్ ఓకే. బట్ ఈ 100 days మీకంటూ పర్టికులర్ గా ఉన్న కొంతమంది ఫ్యాన్స్ మీ రీల్స్ మిస్ అవుతారేమో. చాలా బట్ ఇద్దరు బిజీ ఉన్నాం వేరే వేరే ప్రాజెక్ట్స్ మీద. సో అంటే చెప్పారా దీని గురించి, బిగ్ బాస్ ప్రాజెక్ట్ గురించి? లేదండి, ఇంకా నేను చెప్పలేదా? వెళ్ళే ముందు చెప్పకూడదు, ఫ్రెండే కదా సపోర్ట్ చేయాలి. ఎవరికి? తనకు కావ్య, తనకు తెలుసులే, ఇంకెవరికి అనుకోండి, నేను అందరికి ఎలా చెప్తాను. సో కావ్య గారికి చెప్పి అంటే ఎట్లా సపోర్ట్ ఉంటది కదా మనకి అటు నుండి. ఈ సపోర్ట్ కోసం అయితే నేను ఏం చెప్పలేదండి, తనకు తెలుసు యాక్చువల్లీ, నాకైనా ముందు తనకే తెలుసు. ఓకే. తనకి ఏమైనా అప్రోచ్ వచ్చిందా? అది నేను అడగలేదు, తెలియదు అది యాక్చువల్లీ. సో ఓకే. అండ్ దెన్ ఈ సీరియల్ వరకు వస్తే అంటే మీరు సీరియల్ చేస్తున్నారు, ఆడియన్స్ కి దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ సీరియల్ పరిస్థితి ఏంటి ఈ 3 months? మరి ఇది యాక్చువల్లీ 2 సీరియల్ వైండ్ అప్ అవుతుంది. సో సేమ్ టైం ఇది వైండ్ అప్ అయ్యి ఇంకా 3-4 days లో ఇది స్టార్ట్ అవుతుంది. సో అందుకే అలాగే మర్జ్ అయిపోయింది ఇంకా. సో అంటే మీ క్యారెక్టరైజేషన్ లేదు, సీరియలే వైండ్ అయిపోతుంది, క్యారెక్టర్ ఇంకా. ఓకే.
సో ఇంకా మీకు కూడా ప్రాబ్లం లేదు ఇది అయిపోతుంది ఇంకా అలాగే ఎవరికి ఇబ్బంది లేకుండానే కరెక్ట్ గా అయిపోతుంది కాబట్టి నేను ఇంటికి వెళ్తున్నా బిగ్ బాస్ ఇంటికి. సో బిగ్ బాస్ హౌస్ లో మీకు అంటే ఆ అట్మాస్ఫియర్ అది నచ్చి వెళ్తున్నారా లేకపోతే అది కొత్తగా ఉంది. ప్యాకేజ్ వచ్చి నచ్చి వెళ్తున్నారా? ప్యాకేజ్ అందరూ చాలా మంది అనుకుంటారు, చాలా మంది అంటున్నారు. అవును, ప్యాకేజ్ ఏముంది భయ్యా, వచ్చే డబ్బులు పోయే డబ్బులే. దానికి కాదు, బిగ్ బాస్ అనేది నేను ఎవ్రీ నెల వెళ్ళాను. అది వెకేషన్ కాదు, అది ఒక ఆపర్చునిటీ. చాలా మంది డ్రీమ్స్ అయి ఉంటది. సో నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు వై షుడెంట్ ఐ గో అనే ఒక మైండ్ సెట్ తో మాత్రమే వెళ్ళాను. కానీ ప్యాకేజ్ అంతా ఛానల్ కి తెలుసులే, వాళ్ళు ఎంత ఇస్తున్నాను ఎంత తీసుకుంటున్నాను. ఓకే, అంటే రెమ్యునేషన్ బాగానే వస్తుంది అనుకోవచ్చా? ఓకే మరి ఓకే కనలే. కానీ నాకు బేసిక్లీ రెమ్యునేషన్ తో సంబంధం లేదండి. అంటే నేను తెలుగు ఇండస్ట్రీకి అడుగు పెట్టినప్పటి నుంచి నేను ఇప్పుడు దాకా మా టీవీ నుంచి చూసుకుంటుంది. అంటే వేరే ఛానల్ కూడా ఇచ్చారు నాకు, మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చారు. డే 1 నుంచి ఇప్పుడు కూడా నేను మా టీవీతో ఊరశ్వ రాక్షసు అయిపోతుంది, బిగ్ బాస్ ఇచ్చారు. వాట్ యూ వాంట్, దే ఆర్ గివింగ్ మై నాకు ఒక మంచి ప్రాజెక్ట్స్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉన్నారు. సో ప్యాకేజ్ ఎక్కడ చూస్తా, ఇంటి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ ఏం మాట్లాడతాం, ఫ్యామిలీ అయిపోయింది, మా ఫ్యామిలీ అంటాం కదా. ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర ప్యాకేజ్లు మాట్లాడతాం ఏంటి? ఓకే, అంటే అల్టిమేట్ గా నీ గోల్ ఏంటి, డ్రీమ్ గోల్ అంటే ఒకటి ఉంటది కదా, మన యాక్టర్ గా వస్తున్నప్పుడు నేను సినిమాలో ఎలాంటి రోల్స్ అవ్వాలి. సో లాస్ట్ ఇయర్ అర్జున్ కూడా అదే అన్నాడు, మంచి విలన్ రోల్ కావాలని. అంటే మీ కట్అవుట్ చూస్తే నాకు ఎందుకో అలాగే అనిపించింది. ప్రతి ఒక్కరు ఏంటంటే హీరో అంటారు, నేను విలన్. సో స్టేజ్ మీద అయినా అదే చెప్తారు. ఆబ్వియస్లీ నాకు మంచి విలన్ అవ్వాలి, మంచి విలన్. అంటే ఒక ఆర్టిస్ట్ గా షేడ్స్ ఎక్కువ ఉంటది విలన్ క్యారెక్టర్స్ లో. చాలా విధానంగా సైకో, థ్రిల్లో ఏదైనా మంచి షేడ్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ ఉంటది. అండ్ లాస్ట్ సీజన్ లో అమర్దీప్ వెళ్ళారు, మీకు తెలుసు, వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆల్రెడీ. సో అమర్దీప్ అంతకు ముందున్న ఫేమ్ ఒక గుడ్ ఫేమ్ తో వెళ్ళారు, బట్ కొంచెం పర్టికులర్ టైంలో ఒక నెగిటివిటీ వచ్చిందనమాట, మీరు చూసే ఉంటారు. సో ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ తో వెళ్తున్నారు అనమాట. సో అలాంటిది వస్తుందని ఏమైనా భయం ఏమైనా ఉండాలి? భయం ఏం లేదు, ఇంకా అది రాసి పెట్టుంటే ఎవరి చేతిలో మార్చలేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఓకే టు ఫేస్ ఇట్. తగ్గించేసా, నేను ఇలానే ఉంటా, ఇలానే వెళ్తా. ఇప్పుడు బోర్డు వేసుకుని తిరగలేను కదా నేను మంచోడిని. ఇప్పుడు నలుగురు నేను మంచోడిని అనుకుంటే ఆ నలుగురు చాలు. ఆ నలుగురే లాస్ట్ లాగా నన్ను భుజలో మోసుకొని వెళ్ళి తీసుకుంటారు. క్లారిటీ ఉన్నారు అంటే ఎంతో మందికి ఎక్స్ప్లెయిన్ ఇస్తారు. నువ్వు నన్ను మంచోడు అనుకోవచ్చు, నీకు ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. ఇప్పుడు నలుగురు చెడ్డోడు అంటారు, నలుగురు దగ్గరికి వెళ్ళి నన్ను అనుకోలేను కదా, నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? ఇప్పుడు నన్ను చెడ్డోడు అనుకున్నప్పుడు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నేను మార్చడానికి ట్రై చేయకూడదు. ట్రై చేస్తే ఆడు చెడ్డోడు కాబట్టి ఆ ట్రై చేస్తున్నా, లేదని చేసేవాడు కాదంటారు. అందుకే నేను సైలెంట్ ఉంటాను. అనుకుంటారు ఇక కొన్ని విషయాల్లో నేను తప్పు చేసి ఉండొచ్చు, చేసుంటా, నాకు తెలిసి చేసున్నా. తప్పులు చేయలేదు, నేను మంచోడిని శ్రీరామచంద్రుడిని అయితే నేను కాదు. నేర్చుకుంటా. దట్ ఈస్ లైఫ్, అంతే. సో మొత్తానికి బిగ్ బాస్ నుండి వచ్చే ప్రతి ఒక్కరికి, అంటే ఆడియన్స్ నుండే కామన్ పాయింట్ అడుగుతుంది ఏంటంటే, బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి అంత సక్సెస్ రేట్ తక్కువ ఉంది అని బయట టాక్ ఉంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే కెరీర్ వైజ్ ఏమో భయ్యా చెప్పలేము. ఇంకా అది బేసిక్లీ రేపు ఏం జరుగుతుందో అనేది మన చేతిలో లేదు. 3 నెలలు 4 నెలల తర్వాత ఏం జరుగుతుందో నేనేం చెప్తా. ఇట్స్ లైక్ ఉందా, ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండు, నలుగురితో హ్యాపీగా ఉంచు, లైఫ్. ఇప్పుడు కెరియర్ చూద్దాం, చెప్పలేము. ఇప్పుడు చాలా మంది కెరియర్ కూడా సెట్ అయింది. రాహుల్ సిబ్లింగ్ ఈజ్ అ గుడ్ సింగర్, ఎంతమంది మంచి పెద్ద సినిమాలు పాడుతున్నారు. శ్రీముఖి నా ఫ్రెండ్ ఎన్ని షోస్ హోస్ట్ చేస్తుంది, చెప్పలేం. ఇట్ డిపెండ్స్, నువ్వేం సెలెక్ట్ చేస్తావు దాంట్లో కూడా ఉంటుంది. నువ్వు ఎలాంటి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తావు, ఏమేమి చేస్తావు అనే దాంట్లో మీద కూడా ఉంటుంది. అది చూసుకొని చేయాలి. సో అంటే వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తాడని? లవ్ ఇస్ బ్యూటిఫుల్. లవ్ ఇస్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. అంటే అది లవ్ అనేది ఒక అబ్బాయి అమ్మాయి మధ్యలో కాకుండా చాలా ఉన్నాయి. బ్రదర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, సిస్టర్, ఏదైనా సరే లవ్ ఇస్ బ్యూటిఫుల్. అంటే అక్కడ మాత్రమే నీకు అన్ని ఫ్రీడమ్ ఉంటుంది, నువ్వు ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. వాళ్ళు నిన్నైతే జడ్జ్ చేయరు కదా. ఇప్పుడు నువ్వు చాలా మస్తు అంటే నేను ఎంత వర్స్ట్ గా బిహేవ్ చేశారో నువ్వు నవ్వి అరే పక్కకి రా అని తిడతావే తప్ప జడ్జ్ చేయవు. అరే నువ్వేంట్రా వేరే ముగ్గురు దగ్గరికి వెళ్ళి ఇంకోలాగా చెప్పవు. దట్ ఈస్ ప్యూర్, దట్ ఈస్ లైక్ వండర్ఫుల్. సూపర్. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్, అంటే ఏది బెటర్ అంటారు? డిపెండ్స్, అది చెప్పలేము. అంటే ఒక్కొక్కరిది ఉంటుంది. నాకు తెలిసి లవ్ మ్యారేజ్ అయ్యేది. లవ్ మ్యారేజ్ నాకు తెలిసి చెప్పలేను, మళ్ళీ అరేంజ్ అయిపోతే మళ్ళీ నువ్వు లవ్ మ్యారేజ్ అని చెప్పలేను. ఇప్పటి వరకు అయితే లవ్ మ్యారేజ్. ఇప్పుడైతే నాకు అనిపించేది ఏంటంటే ఓకే మేబీ నేను అయితే లవ్ మ్యారేజే అవుతానేమో అనిపిస్తుంది. సో అలాగే ఉంటేనే బెటర్.
అని మనకి ఇప్పుడే ఫీలింగ్. నాకున్న ఫీలింగ్ బెటర్. మళ్ళీ మారిద్దేమో నాకు తెలీదు, మారొచ్చు జనరల్ గా ఇప్పుడున్న సొసైటీలో మనం చూస్తున్నాం చాలా మందిని, కాబట్టి లవ్ లో అబ్బాయిలు జెన్యున్ గా ఉంటారా, అమ్మాయిలు జెన్యున్ గా ఉంటారు? ఇద్దరు ఉంటారు, ఇద్దరు ఉండరు. ఇట్ డిపెండ్స్ అండి. అంటే బేసిక్లీ జెన్యునిటీ అనేది ఒక రిలేషన్షిప్ వచ్చినప్పుడు, బేసిక్లీ ఇప్పుడు అన్న తమ్ముళ్ళు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, అమ్మ పిల్లలు అవ్వచ్చు, వీళ్ళ రిలేషన్షిప్ లో బ్రేకప్ డివోర్స్ అనే ఆప్షన్ లేదు. అది ఓన్లీ లవర్స్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉంది. ఆ ఆప్షన్ ని తీసేస్తే ఏదైనా కానీ నువ్వే నాకు అన్నట్టు ఫిక్స్ అయితే అందరూ బాగుంటారు. లేదనేది కాదు, గొడవలు రావచ్చు, ఇట్స్ కామన్. అవును, డిపెండ్స్. అంటే మీరు ఏం మెంటాలిటీ, ఏం స్టేట్ ఆఫ్ మైండ్ లో వెళ్ళి కమిట్ అవుతారు, దాని మీద ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మీరు చూసుకుంటే హ్యాపీగా షూట్ చేసుకుంటారు, మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మీ 100% ఇచ్చేస్తారు, హ్యాపీగా వెళ్తారు. బట్ ఇక్కడ నుండి మీ అసలైంది స్టార్ట్ అవుతుంది జర్నీ. అంటే ఈ 100 days ఎలా ఉంటుంది అంటే, ఏ క్షణం ఏ టాస్క్ వస్తుందో తెలియదు, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. సో మనం ఇక్కడ ఇంకో షూట్ గ్యాప్ లో ఒక 20 minutes స్నాప్ అయినా ఇవ్వచ్చు, అక్కడ అలా కూడా ఉండదు. ఎలాంటి టాస్క్లు ఇచ్చినా మీరు సిద్ధంగా ఉన్నారా? అంటే గెలుస్తున్నా ఓడిపోతున్నా సెకండరీ. ట్రై అయితే ఖచ్చితంగా ఇస్తా, గట్టిగానే పోటీ ఇస్తా. మేబీ కొన్నిసారి ఫ్లాప్ అవ్వచ్చు, మేబీ కొన్నిసారి హిట్ అవ్వచ్చు, అది ఎవరి చేతిలో. ఎందుకంటే కొంత గేమ్లు లక్ బేస్డ్ కూడా ఉంటుంది, అది చెప్పలేం. మెంటల్ ఫిజికల్ బేస్డ్ అనుకుంటా అది లక్ గా మారిపోద్ది, లక్ అనుకుంటా ఫిజికల్ గా మారిపోద్ది, మెంటల్ గా మారిపోద్ది, చెప్పలేం. ఒకసారి మనం ఒక వైపు వెళ్ళేది అది విన్ అనుకుంటాం, కానీ అది కాకుండా ఇంకోటి ఉంటుంది, చెప్పలేం. అది డిపెండ్స్. సో అందుకే ఆడేదైతే నా సైడ్ నుంచి, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే నేను బాగానే ఆడతా. ఇంకా చెప్పాలి, చూడాలి ఇంకా. అండ్ బిగ్ బాస్ 8 మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆడియన్స్. ఇన్ఫినిటీ అని వేరే పెట్టారు. ఆ ప్రోమో చూస్తే మీరు ఇంకా ప్రోమోలో నాగార్జున గారు సత్య ప్రోమో అయితే చాలా క్యూట్ గా బాగుంది. ఆ ప్రోమో చూసిన తర్వాత చాలా మంది రివ్యూవర్స్ ఏం చెప్పారంటే, ఈ సీజన్ ని అసలు మేమే ఇప్పటి వరకు ప్రతి సీజన్ గెస్ట్ చేసింది మేమే, ఏం జరుగుతుందో గెస్ట్ చేయలేకపోతున్నాం అని అంటున్నారు అనమాట. సో ఇది అంటే ఇప్పటి వరకు అయిన 7 కన్నా 8 ఒక వండర్ అవ్వచ్చు అనుకోవచ్చా? 8 వండర్ చెప్పలేము, అవ్వచ్చేమో. పేర్లోనే ఉంది 8 వండర్. ఇంకే లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిద్ది ఏంటి అసలైన కథ ఏంటి. కుకింగ్ వచ్చి డార్లింగ్ బతికేద్దాం, మెల్లికైతే బతికించి ఏదో ఒక మంచి ఓకే ప్రస్తుతానికి ఏదో ఒకటి తినేంత అయితే చేసుకుంటాం. కుకింగ్ అయినా లేకపోతే అవన్నీ క్లీనింగ్ ఓకే, ఇదైతే మనమే చేసుకోవాలి, అది అందరికీ చేసి పెట్టాలి. సో అయితే ఒకటైతే చెప్పగలను, ఒక లైఫ్ టైంలో ఒకసారైనా ఇలాంటి హౌస్కి వెళ్ళాలి అనే డ్రీమ్ అయితే చాలా మందికి ఉంది. బయటికి చెప్పుకోవడంతో అది వేస్ట్లే, అలా ఎందుకులే అనుకుంటారు, ఎందుకంటే అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి. నిజమే కావాలి. సో అలాంటి వరల్డ్ లోకి మీరు వెళ్తుంటే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ వరల్డ్, అదొక సపరేట్ వరల్డ్ దునియా అది. అంటే జనాలతో లగ్జరీ లైఫ్ తో అన్ని బయట పోయి అది అన్ని లేకుండా సడన్ గా వదిలేసి ఒక చోటుకి వస్తున్నాం అంటే ఇంకా మంచి బాగుంటది ఇక థ్రిల్డ్గా. ఇప్పటివరకు అయిన సీజన్ లో మీకు ఏ సీజన్ అంటే బాగా ఇష్టం? ఎవ్రీ సీజన్ కి ఒక్కొక్క వేరియేషన్ ఉంది, ఇంకా అది చెప్పలేం. 7th అంత హిట్ అయింది, అంత బాగుంది. ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంది, మీరే చెప్పారు. ఆలోచించలేకపోతున్నా, గెస్ట్ చేయలేకపోతున్నా, ఇంకా చెప్పలేము. ఇంకా లోపలికి వాడికి తప్ప బయట వాడికి తెలియదు దాని ప్రెషర్ లేదా దాని లోతు ఏముందనేది. అక్కడికి వెళ్ళేదాకా నేను కూడా ఇప్పుడు చెప్పలేను. వెళ్ళిన 2 days వెళ్తున్నా మనకే తెలియడం, నాకే తెలియదు ఇంకా. కానీ సిద్ధంగా అయితే ఉన్నారు. నేనైతే గో విత్ ఫ్లో, వస్తే కొట్టేయడం ఇక, అంతే, దూకడమే. సో కప్పు కొట్టే వచ్చేది అది నేను చెప్పలేను ఇక, దేవుడి చేతిలో. అంటే ఎందుకంటే అలా అన్నానంటే, ఈ సీజన్ ఎక్కువగా నేను ఆడియన్స్ పాయింట్ నేను మాట్లాడుతున్నా, ప్రతి సీజన్ కూడా జెంట్స్ విన్ అయ్యారు, ఈ సీజన్ కూడా లేడీస్ విన్ అయితే బాగున్నాయేమో అని ఒక సింపతి అయితే క్రియేట్ అవుతుంది. సో దాని మీద మీ ఒపీనియన్? బేసిక్లీ గర్ల్స్ ఆర్, ఇప్పుడు ఈ మధ్య చాలా అమ్మాయిలు వాళ్ళ కెరీర్స్ లో మంచిగా సెట్ అవుతున్నారు, ఇండిపెండెంట్ అవుతున్నారు. దే ఆర్ ఈక్వల్లీ ఛాలెంజింగ్ మెన్స్ ఆల్సో. ఎవ్రీవన్ ఆర్ సేమ్. సో వాళ్ళకి అంత కేపబుల్ ఉన్నప్పుడు దట్స్ గుడ్. వాళ్ళు గెలిచడంలో తప్పేముంది. వాళ్ళు ఇఫ్ దే డిజర్వ్ దట్ కప్, లెట్ దెమ్. ఐ నిజంగా నించొని క్లాప్స్ కొడతా. దాంట్లో అది అబ్బాయి కావచ్చు, నేను కావచ్చు, ఇంకోరైనా నేను క్లాప్స్ కొడతా. సింపుల్ యాజ్ దట్. హూ డిజర్వ్స్ విల్ గెట్ ద. కెప్టెన్ అవుతున్నప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు కప్పు కొట్టిన చప్పట్లు కొడతాం పక్కాగా, అంతేగా. అంతే. సో ఫైనల్లీ మీరు ఇప్పుడు ఒక హీరోతో, అంటే ప్రతి ఒక్కరికి ఉంటది కదా, ఈ హీరోతో నెగిటివ్ రోల్ చేయాలి, అల్లు అర్జున్ గారితోనే చేయాలి. ఐకాన్ స్టార్ పుష్ప తర్వాత మాట్లాడదాం. అయితే చెప్పలేము ఇంకా, దేవుడి దయ. అంటే సినిమాలో నేను విలన్ గానే చేయాలి బాగా ఇష్టం. అల్లు అర్జున్ తో అంటే పెద్ద పెద్ద వాళ్ళతో చేయాలి, బీయింగ్ అల్లు అర్జున్ గారితో చేయాలి. ఆయన అంటే చిన్నప్పుడు నేను ఇష్టం కాబట్టి. ఏంటి అల్లు అర్జున్ గారు బాగా ఇష్టం మీకు? డాన్స్, ఆయన స్టైల్, ఆయన ప్రెజెంటేషన్స్ బాగుంటది. ఆయన ద వే హీ ప్రెజెంట్ హిమ్సెల్ఫ్
చాలా బాగుంటది. సో ఓకే, ఇప్పటి వరకు ఆయన చేసిన మూవీల్లో ఏ మూవీకి మీరు విలన్ అయితే బాగుంటది? నేను ఒకటి అనుకుంటాను, మీరు ఏదైనా అనుకుంటాను. అన్నీ బాగుంది, అలా చెప్పలేను నేను. అంటే నా మొగానికి ఏది సెట్ అవుతుందని నీ ఇమాజిన్ చేయాలి ఇప్పుడు. ఇద్దరు అమ్మాయిలతో లేదా రేసుగురం, జులై నాకు ఎందుకు అంటే ఆ కైండ్ ఆఫ్ వస్తే, ఎందుకంటే హీరో ఎలా ఉన్నాడో విలన్ రోల్ కూడా అలానే వచ్చింది అనమాట. అది అవును, ఇద్దరులో ఎవరిది సోను సూద్ గారు చాలా బాగా చేశారు. నాకెందుకు ఆ వెర్షన్ కొంచెం కనిపించింది, అందుకే అలాగే. Thank you. సో అలాంటి రోల్ పడితే సూపర్ అని అనుకుంటాను. సో ఆయనలో ఒక బెస్ట్ క్వాలిటీ అంటే ఏం చెప్తాడు? ఎవరిలో? అల్లు అర్జున్ గారిలో ప్రెజెంటేషన్ బాగుంటది అబ్బా. అంటే చూడముచ్చటగా ఉంటాడు మంచి. అంటే షార్ట్స్ జాకెట్ వేసుకొచ్చిన బాగుంటాడు, జీన్స్ ఏదో ఒక మంచి ప్రెజెంటేషన్ గా బాగుంటది, క్యూట్ గా. ఏదో అది చెప్పలేను ఇక. ఇప్పుడు ఒకరిని ప్రేమిస్తున్నావు కదా, రీజన్ చెప్పమంటే ఎలా చెప్తాం, చెప్పలేను. అంటే ఈ యాక్టింగ్ లోకి మీరు వచ్చారు, పేరెంట్స్ సపోర్ట్ ఇదంతా ఇప్పుడు చెప్పారా బిగ్ బాస్ కి వెళ్తున్నా ఇలా? చెప్పా. మా అమ్మకు భయం, కొంచెం చూసుకో, ఆవేశపడొద్దు, కోపం పడొద్దు అంటే సర్లే చూసుకుందాం. అమ్మగారు ఇక్కడే ఉంటారా? అమ్మ వస్తా ఉంటది, నేను మధ్యలో వస్తే వెళ్తా. కోపపడద్దు అంటే నీకు ఆల్రెడీ కోపం ఎక్కువ, ముక్కుసూటికి మాట్లాడేస్తావు కదా, దాని గురించే భయపడతాను. అంటే అమ్మకి తెలుసు కదా ఆబ్వియస్లీ. అంటే కొన్ని ప్లేసెస్ లో నాకు నచ్చని మాటలు చేస్తే ట్రిగర్ అయిపోతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అలా అనుకుని ఉండవు నాతో అలా బిహేవ్ చేయాలనేది, నేను కావాలని నేను టాన్ చేసినప్పుడు సర్రమని లేసింది నాకు. అక్కడ అంటే నేను గొడవలో కూడా పద్ధతిగానే మాట్లాడతా, ఇంకా సరిగా అక్కడి నుంచి సరిగా రాకపోతే ఇంకా అది చెప్పలేను నేను. అదొక్కటి నాకు కూడా అదొక్క కొంచెం, కానీ అది మాకు కూడా ఇప్పుడు భయం వేస్తుంది, ఎందుకంటే హౌసే అది. అదే నాకు అదే చిన్న ఒక టెన్షన్ ఏంటంటే, అరే కంట్రోల్ గా ఉండాలి అనుకుంటా. ఎందుకంటే బిగ్ బాసే కొన్నిసార్లు పిలిచి నువ్వు తనతో నెగిటివ్ గా ఉండాలి అనే సిచ్యువేషన్లు కూడా చాలా ఉన్నాయి. సో కొన్ని సీజన్ లో నేను చూసా. సో మీరు ఇద్దరు బాండింగ్ అవుతుంది, తన ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలని ఒకరికి చెప్తారు. సో అలాంటివి వస్తే ఎక్కువగా అవే జరుగుతున్నాయి అనమాట. అలాంటి వాటికి చూడాలి. ఇప్పుడు నాకు అది ఎంత తెలియదు, బ్రెయిన్కి చాలా పదినెట్టలు అయితే ఇవన్నీ. నేను అంటే నా తలలో ఒకటే, ఆవేశపడొద్దు, కామ్ గా ఉండాలి, కంట్రోల్లో మాట్లాడాలి, ఇది ఒక్కటే కొన్ని ఉన్నాయి నా తలలో. మాటలు జారకూడదు. మాటలు నేను అంత ఈజీగా జారలే, కానీ జారుతాయి. నేను నాకు ఇంకా అది పీక్స్ దాటినప్పుడే జారుతాయి. అంతే అంటారా? అంటే ఈజీగా అయితే జారను. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయితో నేను గొడవ పడుతున్నా, ఆవిడ నన్ను ఏరా పోరా అంటుంది, అమ్మా నువ్వు సరిగ్గా మాట్లాడుమా, ఇలాగే అరుస్తాను తప్ప అది పోవే వస్తాయి అదంతా ఈజీగా రాదు. వస్తే ఇంకా నేను అవుట్ ఆఫ్ కంట్రోల్, నన్ను నా వల్ల కావట్లేదు కంట్రోల్ వచ్చారంటే అక్కడ నుండి ఎక్కువ వచ్చి ఉంటాయి అంటే అంతే కదా. సో జనరల్ గా హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఇండివిజువల్ గానే వెళ్తారు, వచ్చినప్పుడు జంటగా వస్తుంటారు. అది చెప్పాను కదా, ఎట్లా బాండింగ్, ఎవరితో ఫ్రెండ్షిప్ ఎలా జరిగింది తెలియదు కదా. అంటే ఓకే, అబ్బాయిల బాండింగ్ వస్తే మంచిదే, బట్ ఎక్కువగా కపుల్స్ అనే క్రియేట్ అయ్యి వస్తాను అనమాట. నేనేం చెప్తా, సో దానికి కూడా సిద్ధంగా ఉన్నారా? నేనైతే కపుల్ గా అయితే బయటకు రాను, అది ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంది. అంటే ఎక్కువగా ఏదో ఒక బాండింగ్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరుగుతుందని కొంతమంది కపుల్స్ కి వెళ్తుంటారు. సో అలా క్రియేట్ చేయాల్సి వస్తే వాళ్ళు చేయని, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, నా ప్రయత్నం నేను చేసుకుంటాను. ఇప్పుడు నేను ఆ లీనియన్స్ ఇస్తేనే కదా జరిగింది. బేసిక్లీ ఇప్పుడు బిగ్ బాస్ కి అయితే అందరూ వచ్చేది కప్పు గెలవాలి, టైటిల్ కొట్టాలని, లవ్ చేయాలి, బాండ్ పెంచుకోవాలని కాదు కదా. సో నాకున్న మైండ్ సెట్కి ఇప్పుడు నాకు తెలిసి మంచి ఫ్రెండ్షిప్స్తో ఒక మంచి బాండింగ్తో బయటకు వస్తాను తప్ప ఈ కపుల్ బాండింగ్, లవర్ బాండింగ్తో బయటకు రాను. ఓకే. అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ నిఖిల్ ఒకేలా ఉంటాడని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సన్నగా ఉంటుంది కొంచెం. ఓకే. కలర్ పెరుగుంటుందేమో, బయట ఎండలో షూటింగ్ ఉండదు, కొంచెం కళ్ళు లోపలికి వెళ్ళి ఉంటది, నిద్ర లేక ప్రెషర్ వల్ల తప్ప. అంటే కొంతమంది ఏమంటారు అంటే సీరియస్ ఓపెన్ గా మాట్లాడుకుంటే యాటిట్యూడ్ పెరుగుతుంది. యాటిట్యూడ్ ఏముంది, ఎప్పుడైనా పెంచుకోవచ్చు, బిగ్ బాసే కావాలండి దానికి. అంతే అంటారు. పెంచే వాళ్ళు ఒక చిన్న రోల్ చేసినా పెంచుకుంటారు, వద్దు అనుకునే వాళ్ళు చిరంజీవిగా ఉంటారు. దీన్ని బట్టి మాకు క్లారిటీ వచ్చింది. కావాలి పెంచుకోవాలంటే బిగ్ బాస్ ప్లేస్ కాదు యాటిట్యూడ్ పెంచుకోవడానికి. అది పర్సనల్ గా ఇండివిజువల్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇప్పుడు రజనీకాంత్ ఎంత సింపుల్ గా ఉంటారు, చిరంజీవి గారు ఎంత సింపుల్ గా, ఎంత అందరితో బాగా మాట్లాడతారు, చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకున్న వీళ్ళకి మాకున్న స్థాయికి మనం ఎందుకు పోయే యాటిట్యూడ్, మాకు కొంతమంది స్పెల్లింగ్ కూడా రాదు యాటిట్యూడ్, వాళ్ళందరూ చూపిస్తారు చెప్పాలంటే. కరెక్ట్. అండ్ ఇంకోటి, మీ ఫ్యామిలీలో ఎక్కువగా బాండింగ్ మీరు బాగా కనెక్ట్ అయిన పర్సన్ ఎవరు? నా ఫ్యామిలీలో అందరితో బాగానే ఉంటది, మాకు అలా అప్పుడు ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న బాండింగ్ మనకు నిబ్బి బాండింగ్ అయితే కాదు. ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత
అది ఆటోమేటిక్గా సేమ్ సమానంగా వెళ్ళిపోద్ది అది. నాన్న తిట్టినా తిట్టించుకోవడమే, అమ్మ కొట్టినా కొట్టించుకోవడమే, ఇంకా అది దాంట్లో. సో ఇప్పుడు ఇండస్ట్రీలో మీకంటూ ఒక 3-3 మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు? ఇక్కడ ఇండస్ట్రీలో అర్జున్ అంబాటి, Hmm. అమర్దీప్ చౌదరి, ఇమ్రాన్, ఓకే. అండ్ ఉన్నారు చాలా మంది. మహేష్ ఉన్నాడు, శ్రీకర్ ఉన్నాడు, ప్రియాంక జైన్, సుహాసిని, ప్రేరణ, నా సీరియల్ ఫ్రెండ్ ఐషా, వినయ్, చాలా మంది ఉన్నారు. సో చాలా వరకు సంపాదించుకోనరు. ఆస్తి అనేది అంటే ఆస్తి అనేది అదే, డబ్బులు కాదు, నేను ప్యాకేజ్ అనేది అదే కాదు. ఆస్తి. అవును, ఎందుకంటే ఈ రోజుల్లో ₹1,00,00,000 సంపాదించిన కన్నా బేసిక్లీ మంచి చెప్తాను friend నే. కదా భయ్య, అంటే నేను ఇలా ఉంటాను అంటే బేసిక్లీ ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు కానీ తిరిగి కానీ అది నాకు పర్సనల్ గా నచ్చింది కాబట్టి చేస్తా. దానికి మళ్ళీ నా బిహేవియర్ సంబంధం ఉండదు. అవును. నేను ప్రొడక్షన్ బాయ్, టీ ఇచ్చే బాయ్ నుంచి నేను ప్రొడ్యూసర్ తో అలాగే ఉంటా. ఇప్పుడు నాకు తెలిసి నువ్వు చూసుండవు కాసేపు ముందు అందరు ఎత్తో ఎలా ఆడుకున్నావు, అవును. కింద పడి దొర్లినతో అందరు గిచ్చి నన్ను. ఇదే నాది లైఫ్. చూసేదానికి బతికేదానికి చాలా తేడా ఉండదు. అవును. మా నాన్న చిన్నప్పటి నుంచి చెప్తారు, సంపాదన అనేది 4 రూపాయలు కాదు, 4 భుజాలు సంపాదించుకోవాలి. సూపర్. చాలా. అలాంటి 100 భుజాలు సంపాదించుకోను. అయ్యో, Sorry. లక్షలు ఉన్నారు ఇప్పుడు. సారీ, నోట్ ఒకటే. థ్యాంక్ యూ. సో అండ్ అదే ఆఫ్టర్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత సీరియల్లో కంటిన్యూ అవుతారా లేకపోతే మూవీస్ లోనికి బిజీ అవుతారా? చూడాలి ఇంకా బయటకు So, వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్. offers నేను బట్టి? ఇంకా ఏం ప్లాన్ చేయలే. అంటే నేను ఎప్పుడు ప్లాన్ చెయ్యను అలాంటిది. ఓకే. అంటే సీరియల్ చేసినా నాకు అన్నం పెట్టిద్ది, సినిమా చేసినా నాకు అన్నం పెడుతుంది. సో నేను దాంట్లో వేరియేషన్ చేయలేను, ఎప్పుడు చేయను కూడా. డిపెండ్స్. ఇప్పుడు నేను బయటకు వచ్చిన తర్వాత ఏ ప్రాజెక్ట్ బాగా అనిపిస్తుందో ఆ ప్రాజెక్ట్ మీద వెళ్తా ఉంటా. ఇప్పుడు దాంతో పాటు వెళ్ళొచ్చి బ్యాలెన్స్ చేయొచ్చు అంటే ఇంకోటి కూడా చేస్తా. దాంట్లో ఏం లేదు. అంటే డార్లింగ్ చూస్ చేసుకుంటారా ఇలాంటి క్యారెక్టర్లు, మంచి క్యారెక్టర్లు వస్తే చేస్తానని? ఆబ్వియస్లీ, ఎందుకంటే నేను ఒకవేళ సినిమా వస్తే నా డెబ్యూ అయి ఉంటుంది తెలుగులో. అవును. తెలుగులో నా డెబ్యూ. అట్లీస్ట్ ఒక మంచి క్యారెక్టర్, మంచి రోల్, మంచి స్టోరీ చూసుకొని నేను సెలెక్ట్ చేస్తాను. మంచి యాక్టర్ తో ఉన్నది నాకు అలా అని కాదు. ఇందాక ఇప్పుడు అన్నారు ఎందుకంటే కదా. ఇందాక అన్నాం కదా ఒక మంచి యాక్టర్ ఉంటే ఆ నెగిటివ్ రోల్ బాగుంటదని. ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు నాకు డెబ్యూ అయినప్పుడు నాకు మంచి క్యారెక్టర్ కాకుండా మంచి స్టోరీ కూడా కావాల్సి అవును, వస్తుంది. అవును. జనాలకి టచ్ అవ్వాలి ఆ స్టోరీ. సో అది చూసి సెలెక్ట్ చేసి నువ్వు చూసుకునే చేస్తాను. సో దీని గురించి ఇంతకు మించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మీరు కూడా ఎంటీ మైండ్తో వెళ్తున్నారు కాబట్టి నేను దానికి మించి అడగలేను, అడగకూడదు. అండ్ వచ్చిన తర్వాత మాత్రం ఫస్ట్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా అడుగుతాను. సో మనం ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. మనం ఒకటి ప్లాన్ చేద్దాం, ఎందుకంటే అప్పుడు నేను కంటిన్యూ మేము 24x మిమ్మల్ని చూస్తుంటాం. సో ట్రావెల్ వాట్సాప్ లో 24 మేము అది చూడాలి కదా, తప్పదు. నిద్రపోయేది కూడా చూస్తూ ఉంటారు ఇక. మీరు నిద్రపోయినప్పుడు మీరు నిద్రపోవాలి. సో ఫైనల్ గా మిమ్మల్ని ప్రేమించే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? చాలా సార్లు చెప్పి ఇప్పుడు కూడా అదే చెప్తా. ఇన్ని రోజు ప్రేమించారు, ఇప్పుడు ప్రేమిస్తారు, ఎప్పుడు ప్రేమిస్తారు అని తెలుసు. ఇలాగే ప్రేమిస్తుందండి మీ ఇంటి కొడుకుగా ఎప్పుడు మీ ముందు మీతోనే ఉంటాను, ఇంకంతే. సో చూసారు కదా గైస్, అయితే నిఖిల్ అయితే వెళ్తున్నారు. సో హౌస్ లో అడుగు పెడుతున్నారు. తన 100% అయితే తను ఇస్తారు. సో మనకు తెలుసు బయట ఎలా ఉంటారో ఆల్మోస్ట్ అలానే ఉంటారు. బట్ విన్ అయ్యి కప్తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వచ్చాక మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు నమస్తే, మీ రాజేష్. బాయ్ బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.